హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న వీడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్న సాయిబాబా టెంపుల్ గురించండి. ప్రతి గురువారం సాయంత్రం బాబా గుడిలో పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. మేము ప్రతి గురువారము పల్లకి సేవలో పాల్గొంటాము. ఆ యొక్క పల్లకీ సేవని మన వ్యూవర్స్ అందరికీ చూపించాలన్నదే నా యొక్క ఈ చిన్న ప్రయత్నం అండి. చూసారా ఎంత చక్కగా అలంకరించారో, పూలమాలతో మల్లెపూలతో పల్లకిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ ఆ మంత్రోచ్చారణతో బాబా పల్లకి సేవలలో పాల్గొంటారండి. ఆ యొక్క నామస్మరణతో మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. బాబా ఒక ప్రతిమతో ఊరేగింపు జరుగుతుంది. ప్రతి బేస్తవారము ఇలాగే చేస్తారండి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కుడివైపుగా బాబా ప్రతిమ దగ్గర దీపారాధన చేసుకున్నటకు ఆలయ కమిటీ వారు అవకాశం కల్పించారు. ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారండి. అలాగే ప్రతి పండుగకు ఊరేగింపు కనుల విందుగా జరుగుతుందండి. సాయంత్రపు వేళల్లో ప్రసాదాలను పంచుతారు. ఎవరి శక్తి మేరకు తోచినంత ప్రసాద వితరణ చేస్తారండి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి బాబా దర్శనం చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు ఆ భక్తి భావంలో ఉండిపోతారు. చూసారా, మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా భక్తి అనేది ఒక భాగం కదండి. ఆ భక్తితో కోలాహలంగా, ఉత్సాహంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు బాగా పాల్గొంటారనమాట. బాబాని అలా చూడగానే మనసు ఎంతో ప్రశాంతతతో నిండిపోతుందండి. అలాగే బాబా గుడి వెనుక వైపుగా హోమగుండంని మనం దర్శించుకోవచ్చండి. హోమగుండం చుట్టూ 11 ప్రదక్షిణాలను చేస్తారు. చేసిన తర్వాత కొబ్బరి బొండము అవన్నీ దాంట్లో వేసి దర్శనం చేసుకోవచ్చండి. చూసారా, బాబా పల్లకి కనిపిస్తుంది కదా. చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి వెనుక వైపు ఉన్న ఒక మందిరంలోకి తీసుకొస్తామండి. అక్కడ వెనుక మందిరంలో ఆరాధనలు, పారాయణాలు, కోలాటాలు చాలా బాగుంటుందండి. అందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు. ఇదండి ఈరోజు మన వ్యూవర్స్కి తెలియజేయాలనుకుంటున్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.